హోంమంత్రి వంగలపూడి అనిత ప్రాతినిధ్యం వహిస్తున్న పాయకరావుపేట నియోజకవర్గం నిరసనలు ఆందోళనలకు కేరఫ్ అడ్రస్ గా మారింది. కూటమి సర్కార్ తమకు న్యాయం చేయలేదని భూ నిర్వాసితులు వివిధ రూపాల్లో పోరాటాలు చేస్తున్నారు. పాదయాత్రలు, వంట వార్పుతో ఉద్యమాన్ని హోరెత్తిస్తున్నారు ప్రజలు. 2014లో టీడీపీ అధికారంలోకి వచ్చిన తరువాత విశాఖ చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ కోసం ప్రజల నుంచి 5,000 ఎకరాల భూమిని సేకరించింది. భూములు సేకరించింది కానీ వారికి పరిహారం ఇప్పటికీ ఇవ్వలేదు. భూములు ఇస్తే పరిశ్రమలు వచ్చి స్థానిక యువతకు ఉద్యోగాలు వస్తాయని ఆశ చూపించారు. కొంతవరకు భూములను సేకరించి మరి కొంతమందిని బెదిరించి భూములను విశాఖ చెన్నై కారిడార్ కోసం ఆనాటి టీడీపీ ప్రభుత్వం తీసుకుంది. ఆ సమయంలో భూ నిర్వాసితులకు ఎన్నో హామీలను గుప్పించింది. ప్రస్తుత హోంమంత్రి అప్పటి ఎమ్మెల్యే అనిత భూమి, ఇళ్లు కోల్పోయిన వారికి ప్రభుత్వం తరపున పూర్తి స్థాయిలో పరిహారం ఇప్పిస్తామని హామీ ఇచ్చారు. ఎకరాకు 18 లక్షల చొప్పున పరిహారం ఇవ్వడానికి, ఇళ్లు కోల్పోయిన వారికి వేరే చోట 5 సెంట్లు స్థలం ఇచ్చి 25 లక్షల రూపాయలు ఇస్తామన్నారు. 18 ఏళ్లు నిండిన వారికి R&R ప్యాకేజీ ఇస్తామని హామీ ఇచ్చారు. అయితే కొందరికి మాత్రమే 18 లక్షల పరిహారాన్ని అందజేశారు. 18 ఏళ్లు నిండిన యువతీ యువకులకు పరిహారం లేదంటూ మాట మార్చారు. భూములు కోల్పోయి ఉన్నాం. ఇప్పటికీ మాకు నష్టపరిహారం షెడ్లకి గట్రా ఏట్లకి మాకు చెల్లించలేదు. షెడ్లకి అడుగుతుంటేమో మేము చెల్లించమంటున్నారు. ఎందుకు చెల్లించరో తెలియలేదు. ఈ భూమి కూడా పోలేదు. పోలే నాటిలో మేము షెడ్లు వేసుకొని మేము ఈ సాగు ఆవుల్ని గట్రా మేము కట్టుకుంటున్నాము. ఇప్పుడు మేము ఖాళీగా షెడ్లు గట్రా ఉంచాలి. ఆవుల్ని మాకు జీవనోపాధి కింద మేము షెడ్లు వేసుకొని మేము షెడ్లో నివసిస్తున్నాం. కాకపోతే ఎందువల్ల మాకు షెడ్లకి వేయమంటున్నారు, ఎందువల్ల వేయట్లేదో మాకు అర్థం కాలేదు. ఇప్పటికి మాకు ఇల్లులకు కానీ భూములకి వేయట్లకి అసలు నష్టపరిహారం చెల్లించలేదు. ఈ రోజు కూడా చెల్లించకుండానే కంపెనీ పరంగా పనులు మొదలు పెట్టేశారు. ఈ రోజు రోడ్లు వేస్తున్నారు. ఏ విధంగా రోడ్లు వేస్తున్నారో తెలియట్లేదు. గ్రామాల్లో ఇళ్లు కోల్పోయిన వారికి స్థలాలైతే చూపించారు కానీ ఇల్లు కట్టుకోవడానికి ఇస్తామన్న 25 లక్షల ఊసేలేదు. దానిపై నిలదీస్తే 9 లక్షల ప్యాకేజీ అంటూ మాట మార్చారు. ఆ 5 ఏళ్లు ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయకుండా మాయమాటలతో మోసం చేస్తూ వచ్చారు. గత ఏడాది ఎన్నికల సమయంలో మరోసారి మోసపూరిత హామీలతో జనం ముందుకొచ్చారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే 25 లక్షల ప్యాకేజీ ఇస్తామని ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు, అనిత హామీ ఇచ్చారు. మా సమస్యలు ఏమున్నాయని ఎవ్వరూ అడగలేదండి. మీ భూములు తీసేసుకుంటున్నాం, మీ స్థలాలు తీసాక ఏమీ తెలియలేదు, ఏమీ ఇవ్వలేదు. ఇదిగో అదిగో అంటున్నారు కానీ మాకేమి దారి చూపించలేదు. అధికారంలోకి రాగానే ఎప్పట్లానే హామీని అటకెక్కించారు. దీంతో ప్రజలు మరోసారి ఉద్యమ బాట పట్టారు. వివిధ రూపాల్లో గత 15 నెలల నుంచి నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారు. పాదయాత్రలు, ర్యాలీలు, ధర్నాలు, వినతి పత్రాల సమర్పణ, ప్రభుత్వ కార్యాలయాల ముందు వంటావార్పు నిర్వహిస్తున్నారు. గ్రామాలన్నిటినీ భూసేకరణ కింద తీసుకొచ్చేస్తే ఇంక ఈ మండలం ఉండదు. ఇప్పుడు భూములన్నీ తీసేసుకుని ఆ ఇల్లులు ఊర్లు ఏం చేసుకోవాలో ఎవరికి అర్థం అవటం లేదు. రోజుకో రకంగా ఈ అధికారులు అయితేనేమి, ఈ ప్రభుత్వం అయితేనే అందరినీ చాలా ఇబ్బందులు గురి చేస్తుంది. ఈరోజు ఎవరైనా భూమి అమ్ముకోవాలన్నా, కష్టాల్లో ఉన్నా, నష్టాల్లో ఉన్నా కూడా వీళ్ళు చేసే అనౌన్స్మెంట్లకు భయపడి ఎవరూ ముందుకు రావటం లేదు. అభివృద్ధి పరిశ్రమల పేరు చెప్పి భూ దోపిడీ జరుగుతూ ఉంది. ఎందుకంటే ఇప్పటికే రాజీపేట, బుచ్చిరాజపేట, చందనాడ, అమలాపురం, డిఎల్పురం గ్రామాల్లో 4,800 ఎకరాలు భూములు సేకరించారు. ఇందులో 1,220 ఎకరాలు బల్క్ డ్రగ్స్ కేటాయింపు చేయడం జరిగింది. మరో 2,200 ఎకరాలు ఆర్సిలర్ మిట్టల్ నిప్పన్ స్టీల్ ప్లాంట్కి కేటాయింపు చేశారు. అలాగే 2024 నవంబర్ 26వ తేదీన కూటమి ప్రభుత్వం జీవో నెంబర్ 76 తీసుకొచ్చి ఈ ఆర్సిలర్ మిట్టల్ నిప్పల్ స్టీల్ ప్లాంట్కి మొత్తం 6,000 ఎకరాలు కేటాయింపు చేయడం కోసం ఆ జీవో తీసుకొచ్చారు. అంటే మొదటి వీటికి కేటాయించినటువంటి 2,200 ఎకరాలు కాకుండా మరో 3,800 ఎకరాలు అంటే 6,000 ఎకరాలు ఈ ఆర్సిలర్ మిట్టల్ నిప్పల్ స్టీల్ ప్లాంట్కి కేటాయింపు చేయడం జరిగింది. భూములు, ఇళ్లు కోల్పోయిన నిర్వాసితులు పరిహారం కోసం ఒకవైపు పోరాటం చేస్తుంటే మరోవైపు మరోసారి భూసేకరణకు కూటమి ప్రభుత్వం సిద్ధమవుతోంది. గతంలో సేకరించిన 5,000 ఎకరాల్లో 2,200 ఎకరాలను వైఎస్సార్సీపీ ప్రభుత్వం బల్క్ డ్రగ్ పార్క్ కోసం కేటాయించింది. విశాఖలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏర్పాటు చేసిన గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సదస్సు ఒప్పందాల్లో భాగంగా నిస్సాన్ ఆర్సిలర్ మిట్టల్ కంపెనీ నక్కపల్లిలో స్టీల్ ప్లాంట్ పెట్టేందుకు ఆసక్తి చూపింది. ఆ కంపెనీకి కూటమి ప్రభుత్వం నక్కపల్లి మండలంలో 2,200 ఎకరాల భూమిని కేటాయించింది.
పరిహారం కోసం ఒకవైపు పోరాటాలు జరుగుతుండగానే నిస్సాన్ అర్సలర్ మిట్టల్ స్టీల్ ప్లాంట్ కోసం సుమారు మరో 3,800 ఎకరాల భూసేకరణకు కూటమి ప్రభుత్వం సిద్ధమవుతోంది. మరో కంపెనీ కోసం రాయవరంలో 1000 ఎకరాలు సేకరించేందుకు ప్లాన్ చేస్తోంది. ఇచ్చిన భూములకే పరిహారం ఇవ్వలేని కూటమి కొత్తగా భూసేకరణ జరిపి తమను బిచ్చగాళ్లుగా చేయడానికి సిద్ధమవుతుందని స్థానికంగా ఉన్న ప్రజలు, రైతులు మండిపడుతున్నారు. తమకు న్యాయం చేయాలని నిర్వాసితులంతా కలిపి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తుంటే ప్రభుత్వం సేకరించిన భూముల్లో మట్టి, గ్రావెల్ను పచ్చనేతలు విచ్చలవిడిగా దోచుకుంటున్నారు. అడ్డు అదుపు లేకుండా రాత్రి పగలు తేడా లేకుండా కొండలను, గుట్టలను తవ్వేస్తున్నారు. 100 లారీలతో తవ్విన మట్టిని కాంట్రాక్టర్లకు అమ్మేసుకుంటున్నారు. పచ్చనేతల అక్రమాలకు హోంమంత్రి అనిత అండదండలు పుష్కలంగా ఉండడంతో అటువైపు వెళ్లేందుకు అధికారులు జంకుతున్నారు. నమ్మించి మోసం చేయడంలో చంద్రబాబు అన్కో దిట్ట అని విశాఖ చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ భూ నిర్వాసితులు వాపోతున్నారు. తమకు పరిహారం చెల్లించకపోతే ఆందోళనలను తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు.